దేవుడు పట్టుకున్నాడు, ప్రభువు పట్టుకున్నాడు. నీ కుమార్తె చెయ్యి మన దేవుడు పట్టుకున్నాడు, నీ కుమారుడి చెయ్యి మన దేవుడు పట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ మనవల చెయ్యి దేవుడు పట్టుకున్నాడు. బైబిల్లో మనవలనే మాట లేదు. కుమారుల పిల్లలు కూడా కుమారులే. లాబాను యాకోబు దగ్గరకు వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళిపోతున్నావు మంచిదే, ఈ నా కుమారులను ఎందుకు తీసుకెళ్తున్నావు అంటాడు. రాహేలు పిల్లల్ని లేయా పిల్లల్ని ఏమంటాడో, నా కుమారులు నా మనవలను ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడగల. నేను చెప్తున్నాను, ఈ రాత్రి నుంచి ఒక ప్రత్యేకమైన మహిమ కలిగిన కృప కలిగిన నా తండ్రి కనుదృష్టి నీ బిడ్డల మీద ఉండబోతుంది, నీ బిడ్డల మీద ఉండబోతుంది, నీ బిడ్డల మీద ఉండబోతుంది. నా తండ్రి సన్నిధిలో ఆయన ఎదుట ఆయన నా నోటి నుండి పలికిస్తున్న ఈ మాటలు నీ పూర్ణ హృదయముతో నమ్మగలిగితే నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడు. సూసన్న వెస్లీకి 19 మంది పిల్లలు. ఎంతమంది చెప్పండి? జాన్ వెస్లీ తల్లి సూసన్న వెస్లీకి 19 మంది పిల్లలు. రాత్రి 12 గంటలకు మొదలుపెట్టేదట. ఒక్కొక్క బిడ్డ దగ్గర ఒక్కొక్క అరగంట ప్రేయర్ చేసుకుంటూ తెల్లవారి 6 అయ్యేసరికి ఆఖరి బిడ్డ ప్రార్థన అయ్యేదట. ఆమె చాలా పేదరాలు, కూలి పని చేసుకునేది, కష్టపడి పని చేసుకునేది. ఆఖరి బిడ్డ జాన్ వెస్లీని ఇక్కడ వెనకాల కట్టుకొని పనిచేసేదట. ఈ 19 మంది పిల్లలకి తెల్లారిందని ఎలా తెలిసేదంటే, వాళ్ళ తలగడలు వాళ్ళ తల్లి కన్నీటితో తడిచిపోయి ఉండేవి. హలో, స్తోత్రం. వాళ్ళ తలగడలు వాళ్ళ అమ్మ కన్నీళ్లతో తడిచి ముద్దయిపోయేవి. వాళ్ళు ఇలా కదిలేసరికి తలగడంతా తడిచిపోయి ఉండేది. ఒక్కొక్క బిడ్డ కోసం ఆ తలగడ దగ్గర ఆ తల్లి కార్చిన ఆ కన్నీరు, ఆ తల్లి కార్చిన ఆ రోదన, ఆ తల్లి చేసిన ఆ మొర్ర విన్న ఆ గొప్ప దేవుడు ఆ దీనురాలి పిల్లల్ని దేశములోనే కాదండి, సర్వ ప్రపంచములోనే గొప్పవారిగా ఆశీర్వదించాడు. స్తోత్రం.